ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు మన బాబా గారు అందించే సందేశం ఏమిటంటే, ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారంటే, పాపాలన్నీ తీరాలంటే వెంటనే విను తల్లి, శిక్షల నుండి తప్పించుకునే ఉపాయం చెబుతా అని బాబాగారు ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని అందిస్తున్నారండి. ఎవరూ కూడా మిస్ కాకుండా ఇది విని చూడండి. పాపాలు ఏ విధంగా చేస్తారు, అవి ఎలా మనల్ని అనుభవించేలా చేస్తాయి, అసలు కఠినంగా ప్రవర్తించేవారు ఎంతో గొప్ప జీవితాన్ని గడుపుతూ ఉంటారు. బాబా, నేను ఏ పాపం ఎరుగను, కానీ నా సమస్యకు పరిష్కార మార్గం అన్నదే లేదు. మీతో నా బాధల్ని ఎన్నిసార్లు పంచుకొని అలసిపోయాను. నేను చేసిన పాపాలన్నింటికీ, శిక్షలన్నింటికీ ఉపాయం నువ్వే చెప్పాలి బాబా అని నా బిడ్డ ఈరోజు ఈ సందేశం కోసం ఎంతగానో ఎదురు చూస్తుంది. తల్లి, నీ కోసమే చక్కటి సందేశం అందిస్తున్నాను, విను. జీవితంలో మార్పులు ఎలా సంభవిస్తాయో తెలుసుకో. ఒక ఊరిలో ఒక అందమైన మహాశివుని మందిరం ఉండేది. ఆ మందిరంలో భగవంతుని సేవ చేయడానికి ఒక బ్రాహ్మణ్ణి నియమించారు. అతను ప్రతిరోజు మందిరాన్ని శుభ్రం చేసి ఉదయం సాయంత్రం పూజలు చేసేవారు. ఆ బ్రాహ్మణుడు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ భగవంతుణ్ణి పూజించేవారు. ఆ బ్రాహ్మణుడు చాలా పేదవాడు. ఆ మందిరానికి వచ్చి ఎవరైనా కానుకలు ఇస్తే వాటితోనే అతను కాలం గడిపేవాడు. ఇలా ప్రతిరోజు ఆ భగవంతుణ్ణి తన కష్టాలను చెప్తూ తాను పడుతూ ఉన్నాడు. బాధలను చెప్పుకొని ఏడుస్తూ ఉండేవాడు. అదే ఒకరోజు ఉదయాన్నే ఆ భగవంతుని విగ్రహం ముందు నిలబడి ఆ భగవంతుణ్ణి ఇలా అడుగుతున్నాడు. ఓ మహాదేవా, నీ జీవితం ఎంత సుఖంగా ఉంటుందో కదా. నువ్వు మందిరంలో ఒక్క దగ్గర మాత్రమే కదలకుండా కూర్చొని భక్తులు చెప్పే కోరికలను వింటూ ఉంటావు. నీకు మంచి ప్రసాదాలు తినిపిస్తారు, సమర్పిస్తారు, నీ కోసం భజనలు కూడా చేస్తారు, ఎన్నో గొప్ప గొప్ప కానుకలను కూడా అందిస్తూ ఉంటారు. నీకు ఎలాంటి కష్టాలు ఉండవు కదా. నువ్వు కూర్చున్న దగ్గరికి అన్ని సౌకర్యాలు వచ్చి చేరుకాయి. మహాదేవా, నా జీవితం ఒక్కసారి చూడు, ఎంత కఠినంగా ఉంటుందో. నాది చాలా చిన్న జీవితం. దానిలోనే వేల సంఖ్యల కష్టాలు, వందల సంఖ్యల వ్యాధులు. నేను రోజు మొత్తం కష్టపడుతూ ఉంటేనే అలా కష్టపడితేనే నా కుటుంబానికి 2 పూటలా తిండి పెట్టగలను. లేదంటే అందరూ పస్తులు ఉండవలసిందే. మహాదేవా, నీకు పాపాలు చేస్తున్న వారు కనబడటం లేదా? వాళ్ళు ప్రతిరోజు పాపాలు చేస్తూ కూడా ఎంతో సుఖాన్ని అనుభవిస్తున్నారు. మహాత్మా, నా జీవితం కూడా నీలాగే ఉంటే నాకు కూడా ఎంతో సుఖం లభిస్తుంది కదూ. నా జీవితం మొత్తం సకల శుభాలతో జీవించేవాడిని, నేను కావలసినట్టుగా నా జీవితాన్ని జీవించేవాడిని బాధపడుతున్నాడు. ఈ విధంగా విగ్రహం నుండి ప్రత్యక్షమైన ఆ భగవంతుడు ఆ బ్రాహ్మణుడితో ఇలా అంటారు. ఓ భక్తుడా, నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు. నువ్వు ఏ విధంగానైతే నా గురించి ఆలోచిస్తున్నావో ఆ విధంగా ఉండదు. దూరం నుండి చూస్తే అందరి జీవితాలు మనకన్నా సుఖంగా జీవించినట్టు కనిపిస్తాయి. వాస్తవానికి వారి కష్టాల గురించి మనకు తెలిస్తే అప్పుడు అనిపిస్తుంది, నాకంటే ఎక్కువగా కష్టాలను అనుభవించేవారు ఉన్నారా అని. నాయనా, నేను నా జీవితాన్ని చాలా సుఖంగా జీవిస్తున్నానని నాకు ఎటువంటి ఆలోచనలు కానీ నా జీవితం జీవించడం అంత సులభం కాదు. నేను కూడా చాలా విషయాలను ఎప్పుడూ గమనిస్తూనే ఉండాలి. ఎన్నో వ్యవస్థలను రచించవలసి ఉంటుంది. ఏ విధంగా చేయాలి, చెడ్డవారిని ఏ విధంగా శిక్షించాలి, ఎలాంటి వారిని ఏ విధంగా సహాయం చేయాలి, ఎవరితో ఏ కర్మలు చేయించాలి, అమాయకులను రక్షించాలి, అనాథులకు అన్నపానీయాలు సమకూర్చాలి, ఇంట్లో ఉన్న పిల్లలకు తన తండ్రి ఏ విధంగా కాపాడుకుంటాడో అలాగే నేను అందరినీ ఎప్పుడూ కూడా కాపాడుతూ ఉండాలి. అన్ని బాధ్యతలు నువ్వు ఒకేసారి నిర్వహించడం అంత సులభమైన విషయం కాదు అని ఆ భగవంతుడు అంటాడు.
ఆ భగవంతుని మాటలు విన్న ఆ బ్రాహ్మణుడు, మహాదేవా, మీరు ఏం మాట్లాడుతున్నారు? ఇవన్నీ చూసుకోవడం అనేది మీకు ఉన్న శక్తులకు ఇది చాలా చిన్న విషయం. మీ స్థానంలో నేనే గనుక ఉంటే చాలా సులభంగా ఈ బాధ్యతలన్నింటినీ నిర్వహిస్తున్నాను అని అంటాడు. అప్పుడు ఆ భగవంతుడు, నా పని నువ్వు చేయలేవు, దానికి చాలా శక్తులు కావాలి, చాలా ధైర్యం కావాలి. మానవులకు అంత ధైర్యం ఉండదు. కొద్దిగా సుఖం లభించనివ్వండి, అహంకారం ఏర్పడుతుంది. అలాగే కొద్దిగా దుఃఖం కలిగినా కూడా తట్టుకోలేరు. ఎంత చెప్పినా ఆ బ్రాహ్మణుడు మాత్రం వినడమే లేదు. చివరికి ఒకరోజు ఆ భగవంతుడు స్థానంలో ఉండి బాధ్యతలు నిర్వహిస్తానని కోరుకున్నాడు. అప్పుడు ఆ భగవంతుడు, సరే నాయనా, నువ్వు చెబితే వినటం లేదు. నిన్ను ఒక్కరోజు నా స్థానంలో భగవంతునిగా ఉంచుతాను. నీ స్థానంలో నేను జీవిస్తాను, చూస్తాను. నేను చేసే పని నువ్వు ఎంత సులభంగా చేయగలవో, కానీ దానికి కొన్ని షరతులు తప్పకుండా పాటించాలి. అవి ఏమిటంటే, ఈ గుడిలోకి చాలామంది వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. అందులో మంచివారు ఉంటారు, చెడ్డవారు కూడా ఉంటారు. భగవంతునికి అందరిపైన దృష్టి ఒక్కటే. భగవంతునికి అందరిపై అధికారం ఉంటుంది. మంచివారు చెడ్డవారు అందరూ కూడా నా పుత్రులే, కానీ ఫలితాలు మాత్రం నేనే వారు చేసే కర్మలను బట్టి ఇస్తాను నాయన. ఈ గుడిలోకి ఎవరు వచ్చి మీ ముందు ఏం మాట్లాడినా కూడా నువ్వు మాత్రం మౌనంగా ఉండాలి, ఏమీ మాట్లాడకూడదు. కేవలం వారి మాటలను మాత్రమే వినాలి. వారు చేసే మంచి చెడుల కర్మలను చూడు. ఏం జరిగినా నువ్వు మాత్రం ఏమీ అనకూడదు అని అంటాడు. దానికి ఆ బ్రాహ్మణుడు ఒప్పుకుంటాడు. ఇక భగవంతుడు ఒక్కరోజు కోసం ఆ బ్రాహ్మణుని భగవంతునిగా మార్చేస్తాడు. బ్రాహ్మణుడి స్థానంలోకి ఆ భగవంతుడు వచ్చేస్తాడు. అలా కొద్దిసేపటి తర్వాత ఆ గుడిలోకి ఒక ధనవంతుడు వచ్చి, భగవంతుడా, నేను చాలా ధనాన్ని సంపాదించాను. ఈరోజు నేను మరో కొత్త వ్యాపారం ప్రారంభిస్తున్నాను. ఆశీర్వదించి నాకు ఎక్కువ లాభాలు వచ్చేలా చేయండి అంటూ కొద్దిసేపు ఆ గుడిలోనే కూర్చుంటాడు. అలా కొద్దిసేపు కూర్చొని లేచి వెళ్ళేటప్పుడు అతని జోబీలో నుంచి ఒక చిన్న ధనం సంచి కింద పడిపోతుంది. దానిని అతను చూసుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అక్కడ భగవంతుడిగా మారిన ఆ భక్తుడు బ్రాహ్మణుడు ఇదంతా చూసి, అయ్యో, అతని ధనం నుంచి ఇక్కడే పడిపోయిందే, అతన్ని పిలిచి సంచి గురించి చెబుతామంటే భగవంతుడు పెట్టిన షరతు ఒకటి ఉంది కదా, అది పాటించక తప్పదు, ఏమీ మాట్లాడకూడదని అందుకే మౌనంగా ఉండిపోయాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి ఒక నిరుపేద వ్యక్తి ఆ గుడిలోకి వచ్చి, మహాదేవా, నేను చాలా పేదరికంలో ఉన్నాను. నా కుటుంబానికి నేను సరిగ్గా భోజనం కూడా పెట్టలేకపోతున్నాను. ఇంట్లో నా తల్లి అనారోగ్యంతో ఉంది. ఆమె వైద్యానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు నేనేం చేయాలో నాకు పాలుపోవడం లేదు. మీరే ఏదైనా మార్గం చూపించాలి అంటూ వేడుకుంటాడు. అలా వ్యక్తి గుడిలో నుంచి తిరిగి వెళ్తూ ఉండగా అతనికి ఆ ధనం సచ్చి కనపడుతుంది. వెంటనే అతను దాన్ని మహాప్రసాదంగా తీసుకుంటాడు. అందులో ధనం చూసి అతనికి ఆశ్చర్యం కలుగుతుంది. ఇక భగవంతుడే తన కష్టాలు ఈ విధంగా తీరుస్తాడని చెప్పి దానిని స్వీకరిస్తాడు. అలా అనుకొని ఆ భగవంతునికి నమస్కరించి దానిని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అక్కడ భగవంతునిగా ఉన్న బ్రాహ్మణుడు, అయ్యో, అతని ధనం సంచి ఇక్కడే పడిపోయిందే, అతన్ని పిలిచి సంచి గురించి చెబుతామంటే భగవంతుడు పెట్టిన షరతు ఒకటి ఉంది కదా, అది పాటించక తప్పదు, ఏమీ మాట్లాడకూడదని అందుకే మౌనంగా ఉండిపోయాను. ఆ తర్వాత కొద్దిసేపటికి ఒక నిరుపేద వ్యక్తి ఆ గుడిలోకి వచ్చి, మహాదేవా, నేను చాలా పేదరికంలో ఉన్నాను. నా కుటుంబానికి నేను సరిగ్గా భోజనం కూడా పెట్టలేకపోతున్నాను. ఇంట్లో నా తల్లి అనారోగ్యంతో ఉంది. ఆమె వైద్యానికి కూడా నా దగ్గర డబ్బులు లేదు. ఇప్పుడు నేనేం చేయాలో నాకు పాలుపోవటం లేదు. మీరే ఏదైనా మార్గం చూపించాలి అంటూ వేడుకుంటాడు. అలా ఆ వ్యక్తి గుడిలో నుంచి తిరిగి వెళ్తూ ఉండగా అతనికి ఆ ధనం సంచి కనబడుతుంది. వెంటనే అతను దాన్ని మహాప్రసాదంగా తీసుకుంటాడు. అందులో ధనం చూసి అతనికి ఆశ్చర్యం కలుగుతుంది.
ఇక ఆ భగవంతుడే తన కష్టాలు ఈ విధంగా తీరుస్తున్నాడని దాన్ని స్వీకరిస్తాడు. అలా అనుకొని ఆ భగవంతునికి నమస్కరించి దానిని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అక్కడ భగవంతునిగా ఉన్న బ్రాహ్మణుడు, అయ్యో, ఆ ధనం సంచి వ్యాపారిది కదా, ఇతను దానిని తీసుకెళ్తున్నాడు, అతన్ని పిలిచి ఇది నీది కాదు అని చెప్పాలనుకున్నాడు. కానీ భగవంతుడు ఏం జరిగినా మాట్లాడకూడదు అన్న షరతు పెట్టాడు. కేవలం చూస్తూ ఉండమని చెప్తాడు. కాబట్టి అది చూస్తూ ఉండిపోయాడు. అతను అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత గుడిలోకి మళ్ళీ ఒక సైనికుడు వస్తాడు. అతను యుద్ధానికి వెళుతూ భగవంతుని ఆశీర్వాదం కోసం అక్కడికి వస్తాడు. ఆ సైనికుడు ప్రార్థిస్తూ ఉండగానే ఆ ముందుకు వచ్చిన ధనాన్ని పోగొట్టుకున్న వ్యాపారి కొంతమంది రాజభటులను వెంటబెట్టుకొని అక్కడికి చేరుకుంటాడు. అప్పుడు ఆ ధనవంతుడు, భటులారా, నేను గుడిలో నుంచి వెళ్ళిన తర్వాత ఇతను మాత్రమే ఈ గుడిలోకి వచ్చాడు. ఇతనే నా ధనం సంచిని తీసి ఉంటాడు. ఇతన్ని తీసుకెళ్ళి విచారించండి. ఇదంతా భగవంతునిగా ఉన్న ఆ బ్రాహ్మణుడు చూస్తూనే ఉంటాడు. అది ఆ బ్రాహ్మణుడికి ఏమాత్రం నచ్చటం లేదు. ఎందుకంటే ఆ సైనికుడు నిర్దోషి. ఆ ధనాన్ని ఆ పేద వ్యక్తి తీసుకెళ్ళాడు. ఇక బ్రాహ్మణుడు ఏం జరిగినా సరే నేను మాత్రం అన్యాయంగా ఒకరికి శిక్ష పడుతుంటే చూస్తూ ఊరుకోలేనని వెంటనే ఆ విగ్రహంలో నుంచి ఇలా పలుకుతాడు, నాయనా, ఒక్క క్షణం ఆగండి. ఇతను మీ డబ్బు దొంగతనం చేయలేదు. నీ డబ్బు సంచిని ఇతని కంటే ముందు వచ్చిన ఒక వ్యక్తి, ఒక పేదవాడు, నేను ఆ భగవంతుణ్ణి చూస్తూ ఉన్నాను. కాబట్టి మీరు తప్పకుండా వినాలి. ఆ మాటలు వినగానే అక్కడున్న వారందరూ ఆశ్చర్యపోతారు. భగవంతుడే చెప్తే దానికి తిరుగుందడు కదా. వెంటనే ఆ రాజభటులను ఆ సైనికుణ్ణి వదిలిపెట్టి ఆ పేదవ వ్యక్తికి పట్టుకొని వస్తారు. అతని దగ్గర నుంచి ధనం సంచిని తీసుకొని అతన్ని శిక్షని ఖరారు చేస్తారు. ఆ పేద వ్యక్తికి చాలా బాధ కలుగుతుంది. ఇక అక్కడి నుండి అందరూ వెళ్ళిపోతారు. ఇక ఒక్కరోజు సమయం పూర్తి అవుతుంది. భగవంతుడు అక్కడికి చేరి పట్టుకుంటాడు. ఇక బ్రాహ్మణుడు ఆ రోజు మొత్తం జరిగిన విషయాలన్నీ కూడా భగవంతునిలో వివరిస్తాడు. ఆ బ్రాహ్మణుడు ఎంతో గర్వంగా, చూశావా మహాదేవా, ఈరోజు ఒక సైనికుణ్ణి నేను కాపాడాను. అతనికి అన్యాయం జరుగుతుంటే ఆపాను. ఏ తప్పును జరగనివ్వలేదు. నేను మంచి పని చేశాను కదా దేవా అని అడుగుతాడు. బ్రాహ్మణుడి మాటలు విన్న భగవంతుడు, నాయనా, న్యాయం కాదు కదా, నువ్వు అన్యాయం చేశావు. నువ్వు ఆ పేదవాన్ని పట్టించి వారి ఇంట్లో వాళ్ళకి అన్యాయం చేశావు. అనారోగ్యంతో ఉన్న తల్లిని వైద్యం చేయించకుండా చేశావు. ఆ వ్యాపారి ధర్మాత్ముడు కాదు. అతను చాలా పాపాలు చేసి ఆ ధనాన్ని సంపాదించాడు. పేదవాన్ని పొట్టగొట్టి ఆ ధనాన్ని సంపాదించాడు. కొద్ది ధనం పోయినా కూడా అతనికి పెద్ద నష్టం ఏమీ ఉండదు. కానీ ఆ ధనంతో ఆ నిరుపేదవాడు సుఖంగా ఉండేవాడు కదా. అలాగే ఆ ధనవంతుడు చేసిన పాపాలు కూడా తగ్గి అతనికి పుణ్యం లభించే ఉండేది. నువ్వు ఆ సైనికుడిని కాపాడి చాలా అన్యాయం చేశావు. ఆ సైనికుడు ఈరోజు ఒక చిన్న రాజ్యం పైన యుద్ధానికి వెళుతున్నాడు. అతన్ని రాజభటులు పట్టుకొని ఉంటే అతను యుద్ధానికి వెళ్ళేవాడు కాదు కదా. ఎంతోమంది ప్రాణాలు పోకుండా ఉండేవి అని అంటాడు. ఆ భగవంతుని మాటలు విన్న ఆ బ్రాహ్మణుడికి చాలా బాధ కలుగుతుంది. మహాదేవా, నన్ను క్షమించండి. నేను నా కన్నుల ముందు కనిపించింది మాత్రమే చూశాను. దానిని వెనుక ఉన్న ఆంతర్యాన్ని నేను చూడలేకపోయాను మహాదేవా. భగవంతునిగా ఉండటం అంత తేలికైన విషయం కాదు. ఎందుకంటే మీకు ప్రతి జీవి గురించి పూర్తి జ్ఞానం ఉంటుంది. ఎవరికి ఏ సమయంలో ఏది ఇవ్వాలో, ఎవరి వద్ద నుండి ఏ సమయంలో ఏది తీసుకోవాలో మీకు బాగా తెలుసు. మీరు అంతా మంచే చేస్తారు. మేమే మిమ్మల్ని అర్థం చేసుకోలేక ఆ భగవంతుడు మాకు అన్యాయం చేస్తున్నాడు అంటూ మిమ్మల్ని నిందిస్తూ ఉంటాము. దీన్ని బట్టి మన బాబాగారు ఏం చెప్పబోతున్నారంటే, మనకు ఈరోజు ఒక చెడు జరుగుతుంది అంటే దానిలో ఆ భగవంతుని యొక్క హస్తం ఉంటుంది. ఏదో ఒక కారణం లేకుండా అలా జరగదు. అదే చెడు రాబోయే కాలంలో మంచిగా మారవచ్చు.
ఆ భగవంతుడు ఏది చేసినా మన కోసం, మన మంచి కోసమే చేస్తారు. మనం కేవలం మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి నమ్ముకొని ధర్మబద్ధంగా మన పనులు మనం చేసుకోవాలి. మిగతాదంతా ఇక ఆ భగవంతుడే చూసుకుంటాడు. బాబాగారు ఇచ్చిన ఈ సందేశం మీకందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సర్వేజన సుఖ్నా భవంతు. జై సాయిరాం.